అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక డైవర్షన్ పాలిటిక్స్ ప్రారంభించి ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. వాళ్ళు నిన్న కాపులు, మేము వైఎస్ఆర్ పార్టీలో కాపులందరూ కలిసి కూర్చుంటే మీకేంటి బాధ? మీ సమస్య అని అడుగుతున్నాను నేను. మీ పార్టీలో ఉన్న సామాజిక వర్గాల వారిగా కూర్చుంటారు, మిగతా నాయకులందరూ కూర్చోండి. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది, హామీలు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు ఏం అమలు చేయలేకపోయారు, మాట్లాడుకోండి. కాపు కార్పొరేషన్కి ఏడాదికి 3,000 కోట్లు ఇస్తానని ఎన్నికల హామీ, 3 ఏళ్ళు అయింది, 9,000 కోట్లు బాకీ. అవునా కదా? ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా? ఇవాళ ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ, లేకపోతే రైతు భరోసా, ఇప్పుడు మీరు పేరు మార్చిన అన్నదాత సుఖీభవన్, ఇవన్నీ బాధితులు ఎవరు? అత్యధిక వర్గాలు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలు కాపులే. మీరు ఎప్పుడన్నా అడిగారా, ప్రశ్నించారా? ఇవేం చేయరు. కాపు నాయకులు మాట్లాడితే కుక్కల మీటింగ్ అంటారా కూర్చుంటే. బొత్స సత్యనారాయణ గారి గురించి మాట్లాడుతున్నారు మీరు. ఒకసారి గతం గుర్తు చేసుకోండి. బొత్స సత్యనారాయణ గారు ఎలాంటి నాయకుడో, ఆయన దగ్గర మీరెంత వినయ విధేయతలు ప్రదర్శించేవారో మేమందరం చూసిన వాళ్ళం. తోట త్రిమూర్తులు గారి గురించి